శ్రవణ్లో తెలిసే కావచ్చు మీకు, ఎందుకంటే పెద్ద యూట్యూబర్ అయినా చూసే ఉంటారు. ఒక రీల్ ఉంటుంది శ్రవణ్ బ్రోది, అది వాటర్ ఏది సో వాటర్ రైడింగ్స్ అనుకుంటుంటుంది, చూసినారా? ఎక్కడ పెట్టాలి? ఓకే రేవా సార్ రియాక్షన్స్ తెలుసా? నువ్వు ఫస్ట్ నువ్వు మరి ఏం రానా ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ అన్నీ ఘోరం. ఈరోజు ఫాస్ట్ అండ్ క్యూరియస్ ఆటో ఫెస్ట్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. సో నేను ఇంకా ముగ్గురం ఫ్రెండ్స్, ముంగడు ఉదయగాడు, వెనకాల కిట్టు, ఇంకా శ్రవణ్ బ్రో. శ్రవణ్ బ్రో తెలిసే కావచ్చు మీకు, ఎందుకంటే పెద్ద యూట్యూబర్ అయినా చూసే ఉంటారు. ఒక రీల్ ఉంటుంది శ్రవణ్ బ్రోది, అది వాటర్ ఏది సో వాటర్ రైడింగ్స్ అనుకుంటుంటుంది, చూసినారా? వాళ్ళు పాములాగా రాసుకుని వస్తే వాటర్ రైడింగ్స్ అనుకుంటే ఎక్కిరిస్తాడు, చూసినామా? సో అతనే అన్నమాట శ్రవణ్ బ్రో. శ్రవణ్ కొత్త అని ఉంటుంది ఛానల్, చెక్ చేయండి, మీకు కనబడుతుంది. చూస్తే ఆ రీల్ చూస్తే అరే ఈ బ్రోనా అనుకుంటారు. నేను చూపిస్తాను, శ్రవణ్ బ్రోని చూపిస్తాను. ఇప్పుడైతే వెనకాల కూర్చున్నాడు శ్రవణ్ బ్రో. హైటెక్ సిటీ వెళ్తున్నాం ఇప్పుడు, టీ హబ్లో ఉంది అది ఫెస్ట్. బైక్స్ అండ్ కార్స్ మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే 11 అవుతుంది ఆ టైము, 11:30 అవుతుంది ఆ టైం, 11:20 11:30 అవుతుంది టైము. పోలీసు వాళ్ళు ఫుల్ ఉంటారు, అందుకే భయం అవుతుంది, అందుకే మాట్లాడలేకపోతున్నా. ముంగడ దూరం దాకి కూడా పడుతుంది, ఎందుకంటే పక్కన వాళ్ళు అన్నారు ఆ పోలీసు వాళ్ళకి ఇట్లా సడన్గా చాపిండు అనుకో బిస్కెట్, ఫెస్ట్ ఉండదు ఏముండదు, ఇక స్టేషనే డైరెక్ట్. సాయిరా మాకు ఇంత వేడి ఉంటే ఎట్లా, మొత్తం దగ్గర మొత్తం ఎండ కొడుతుంది, వేడి, ట్రాఫిక్, 109 సెల్సియస్ ఇంజన్ వేడి. అమ్మ బ్యాగ్ పడిపోయిందన్న. దుర్గం చెరువు మీకంటే ఒకటైనారు. ఇది ఓజీ జీజీ కమాన్ జీ. వద్దురా నాయన, కింద మీమ్స్ వేసుకుంటారు మళ్ళా, ఎవడో ఏదైనా ఒకటి అంటాడు మళ్ళీ కింద.
ఈ వ్లాగ్లో ఏం మాట్లాడలేకపోయినా ఈ చెమటలతో నేను ఎండిపోయినా ఫస్ట్ ఈ ట్రాఫిక్లో వెళ్ళాలి ఈ చెమటలతో ఏం మాట్లాడాల ఫేజ్ 2-1 ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీయా వెహికల్ ఎక్కడ వాళ్ళు రాని మన వాళ్ళు రాని ఈడ దాకా వచ్చినాక అయిపోతే ఎట్లా ఏటో వస్తుండే కదా రేవంత్ ఎర్రలో వస్తుండే కదా మీ ఊరు దాంట్లోనే రమ్మంటారు ఎక్కడ పెట్టాలి రేవా yeah so reactions ఉదయ్ ఎక్కడ పైన ఉన్నాడా కింద ఉన్నాడా girlfriend or for your wife, it is for yourself. What is happening? So we are giving him a giveaway from Beast.
One eternity later. స్టార్ట్ అయింది పరా అందగాడ ఆడ తీయలేకపోయినా గుంపుల లొల్లికి నువ్వు పెట్టుకోరా ఫోను కమ్యూనికేషన్ ఉండాలి ఫోన్ దగ్గర సరే అదే బో ట్రాఫిక్ ఘోరం అవుతుందా అదా లెట్స్ గో చైన్ కూడా అయిపోయాలని అమ్మ ఊగుతుంది అది చైన్ లూజ్ అయింది సెట్టింగ్ అయిపోయిందట గోపురం పెట్టుకొని ఫుటేజ్ తీసే ఉండరా అని మస్తు ఆడుకుంటుండే ఇప్పుడు ఆడ బండి లోపల గోపురం పెట్టుకుందామంటే మనం ఫస్ట్ టైం నాకు కొంచెం సిగ్గు అయింది నేను డైరెక్ట్ చెప్తున్నాను నేను కుల్లా ఎందుకంటే నాకు కొంచెం సిగ్గు అనిపించింది అందరు ఉన్నారు పెద్ద పెద్ద ఉన్నారు వాళ్ళు గోపురాలు పెట్టుకోలేరు మనకు అవసరము మనకు పక్కా ఫుటేజ్ కావాలా కాకపోతే వాళ్ళందరూ పెట్టుకోలేరు అనేది ఉంటుంది కదా వాళ్ళకైనా మైండ్లో సో నేను అదే అనుకొని తీయలేను కానీ మంచి ఫుటేజ్ మిస్ అయిపోయింది కానీ మ్యాక్సిమం కవర్ అయితే చేసిన నేను ఏం చేసిన అంటే ఉదయాడికి ఇచ్చిన నేను ఫోను అటు ఫోన్లో రికార్డ్ చేసిండు ఏమేం కార్స్ వచ్చినాయి ఏమేం బైక్స్ ఉన్నాయి రికార్డ్ చేసిండు ఈరోజు మొత్తం ఈ ట్రాఫిక్లతోనే గడిచిపోతుంది అండ్ గైస్ మన దాంట్లో నుంచి మన ఫాలోవర్లలో ఎంతమంది ఆటో ఎక్స్పోకి వచ్చినారో కింద కామెంట్ అయితే వేయండి తెలిసా తెలియదా ఫస్ట్ ఆటో ఎక్స్పో ఉన్నదని ఆ బైక్ వచ్చిన రియాక్షన్స్ మాత్రం వేరే లెవెల్ వేరే నా బైక్ వచ్చిన రియాక్షన్స్ మాత్రం వేరే క్రేజీ ఎంతమంది చూడు ఇది అరే ఇదేమిటన్నారు అరే ఇదేమిటన్నారు అరే ఇది ఆ జనరేషన్ అరే ఇది అప్పుడు బందా సో అట్లా వాళ్ళు అప్పట్లో అంటేనే ఇన్ని ఎలక్ట్రానిక్స్ ఏబిఎస్ ట్రాక్షన్ కంట్రోల్ లాంచ్ కంట్రోల్ ఏ కంపెనీ వేయలేదు అప్పుడు అట్లా అయిన మళ్ళీ అంత పవర్తోని మళ్ళీ అంత వెయిట్ రేషియో తగ్గట్టు ఇచ్చిన వాడు అంత లైట్ వెయిట్ బండి ఇచ్చి అంత పవర్ ఇచ్చింది మళ్ళీ ఓజీ గాయస్ ఓజీ సో గాయస్ సండే బ్లాగ్లో అట్లా కలుసుకుందాం చెప్పినా కదా దీని గురించి సపరేట్ డీటెయిల్గా ఒక వీడియో తీస్తా అని అంటే ఎందుకు ఇదే జనరేషను ఇదే Gen 4 జనరేషన్ కొనుక్కోవడానికి రీజన్ ఏంది సో అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయి సో దీని పవర్ ఏంది నేను చెప్పినా కదా దీని గురించి మొత్తం డీటెయిల్గా చెప్తా ఒక వీడియో అయితే సో అది ముందు వస్తుందో లేకపోతే సండే రైడ్ వెళ్తానో ఆ వీడియో ముందు వస్తుందో చెప్పలేను కాకపోతే ఈ వీడియో అయితే ఇప్పుడే వస్తుంది సో ఈ వీడియో అయితే ఇంతే చలో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం చలో బాయ్ బాయ్